మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. ఇప్పుడు పదవులు అనుభవించిన వాళ్ళంతా కూడా అలా తిట్టిన వారేనా? దాదాపుగా వాళ్ళకి బై ఛాన్స్ వచ్చినోడు సీనియర్స్ వాళ్ళకి వచ్చింది, కానీ రీసెంట్ పాస్ట్గా ఎదిగిన అంటే ఫాస్ట్గా ఎదిగారు చూసారా, ఫాస్ట్గా వచ్చారు కొంతమంది, వాళ్ళందరూ ఇదే. కానీ ఫాస్ట్గా ఎదిగిన వారిలో నందిగం సురేష్ గారికి ఇస్తున్న ప్రాధాన్యత మీకు ఇవ్వలేదని కూడా చాలాసార్లు మదన పడ్డారు పార్టీలు అంటారు. నేనే కంప్లైంట్ దాని మీద నాతో బాగానే ఉంటాడు అతను, అది నాకు మంచి క్లోజ్ నాకు. అలాగే మా ఇద్దరి మధ్య ఏం లేదంటే అయితే 2004 నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. 2004లో గెలిచారు, 2009లో కలిసి 2 శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, మీరు 60 సంవత్సరాల పైచులకు వయసు కూడా ఉంది. అంటే ఈ 2024 ఎన్నికలు దేనికి సూచించాయి? అసలుకి వెల్ఫేర్ అంటే ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కదా. సంక్షేమ పథకాలు నేను ఇస్తున్నాను కాబట్టి నాకు ఓట్లు వేసేయండి, నేను నేను ఇక్కడ నుంచి బటన్ నొక్కుతాను, ఎన్నికల సమయంలో మీరు వచ్చి ఈవీఎం మీటర్ నొక్కండి అనేది ఆయన సంకేతాలు ఇచ్చినట్టుగా ఇచ్చేశారు. అయినప్పటికీ కూడా నాకు 1994లో అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళా 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అసలు ఎలా జరిగిందంటారు? దీనికి కారణం ఏంటంటారు? సంక్షేమం చేసిన మాట వాస్తవం. కొన్ని కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు చేశాం. అమ్మఒడి లాంటి కార్యక్రమం, కొన్ని డైరెక్ట్గా ట్రాన్స్పరెన్సీగా మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్కి మనీ పంపించిన మాట వాస్తవం. అట్ ది సేమ్ టైము అలా సంక్షేమం చేస్తున్నానే ఒక ధోరణిలో అందరి మీద దాడులు చేయటం స్టార్ట్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు అణిచివేయటం, డిసెంట్ వాయిస్ని అణిచివేయటం, ఎలాంటి ప్రజాస్వామిక వాతావరణం లేకపోవటం. ఎవరో సోషల్ మీడియాలో నీలాంటి ఒక చిన్న పోస్ట్ పెడితే వెంటనే వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేయటం, పోలీసులు అర్ధరాత్రి దాడి చేయటం, అట్లా ఊరికొకరిని అరెస్ట్ చేశారు. ఒక భయానిక వాతావరణం. పోలీసులు వస్తారు, నీ ఏదైనా మాట్లాడితే ప్రజాస్వామ్యం అనేక వాయిస్లు ఉంటాయండి. మనం తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, తిట్టుకునే స్వాతంత్రం కూడా ఉండాలి. అది అబ్యూజివ్గా ఉన్నప్పుడే దానికి చర్య తీసుకోవాలి, కానీ ఊరికి డిసెంట్ వ్యక్తం చేస్తే అరెస్టులు చేస్తే ఎట్లా? దానివల్ల ప్రజల్లో ఒక భయానక వాతావరణం వచ్చింది. అసలు మినిమం డెమోక్రసీ లేదు, వాస్తవంగా లేదు. నాకు అపాయింట్మెంట్ సీనియర్ నాయకుడు నాకే అపాయింట్మెంట్ లేదు, చాలామంది మంత్రులకు లేదు, చాలామంది సీనియర్ లీడర్స్కి లేదు. దాంతో ఏమైపోతుంది? ఆ మెసేజ్ కిందకి వెళ్ళిపోద్ది కదా. నువ్వు ఎవరిని కలిసావు 5 ఏళ్ళు చెప్పండి, ఏ కార్యకర్తను కలిసావు? పాపం నేను గెలిపించిన కొంచెం ఎంతో శ్రమపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా కలిసావాను? ఈరోజు మళ్ళీ ముద్దులు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. దాంతో ఒక భయానక వాతావరణం వచ్చింది. అతనిలో ఉన్నటువంటి నెగిటివ్ క్యారెక్టర్ని చూశారు ప్రజలు. చూసి ఇతను వదిలించుకోవాలి, ఈ రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్రం వస్తుంది. ఈ సంక్షేమం పేరుతో ఇంకొక మోసం జరిగిందండి. పేద ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి సంక్షేమం ఇస్తున్నా అని చెప్పి మిగతా సమాజాన్ని బ్లాక్మెయిల్ చేశాడు. మిగతా సమాజం మీరు పెత్తందారులు, మీకు పేదవాళ్ళకి చేస్తున్నానని వాళ్ళ కోపం నా మీద, అయినా వాళ్ళు నన్ను ఏం పీక్కోలేరు, ఎంట్రుకు కూడా పీక్కోలేరు వాళ్ళు. మీరంతా నా అండగా ఉన్నారు, మీరు భగవంతుడు నాకు అండగా ఉంటే నేను నమ్ముకుంది మిమ్మల్ని, ఆ పైన ఉన్న భగవంతుడు. పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం అని అట్లా మాట్లాడి ఒక పెద్ద వాతావరణం. ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మిగతా ఓసీలు వ్యతిరేకించే ఒక వాతావరణం ఒక క్రియేట్ చేశాడు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మంత్రివర్గం విస్తరణ జరిగింది. నో కమ్మ, నో వైశ్య, నో క్షత్రియ, నో బ్రాహ్మిన్. ఏం సంకేతాలు ఇచ్చాడు? నేను మీకు వ్యతిరేకం, మీరు పోతే పోండి, నేను మీకోసం ఇచ్చాను, మేము ఇంతమందికి బీసీలకు ఇచ్చాను అంటే మేము నిజమే అనుకోని ఇదేదో పెద్ద సామాజిక వాతావరణం. వాళ్ళకేం పెత్తనం లేదు పాపం, వాళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నారు. ఆ ముసుగులో సమాజాన్ని బ్లాక్మెయిల్ చేసి సమాజం ఎలర్ట్ అయింది. ఎప్పుడైనా ఎవరైనా ఎక్స్క్లూడ్ చేస్తే ప్రజలు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇప్పుడు సపోజ్ మీరు ఎస్సీ, నేను ఓసీ అనుకోండి, గ్రామంలో మన ఇద్దరిని బాధ పెడితే మన ఇద్దరు గ్రామంలో నివసించేవాళ్ళం కదా, మన ఇద్దరం మాట్లాడుకుంటాం. ఏంది అతను నిన్నే ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు, నన్ను ఇంక్లూడ్ చేస్తున్నాను అంటాడేంటి? మన ఇద్దరం రోజు పని చేసుకొని బతుకుతున్నాక బాగానే ఉన్నాం, మన ఇద్దరం కలిసి ఉంటున్నాం. అతని మన ఇద్దరి మధ్య గొడవ పెట్టుకొని నిన్ను పెత్తందారులని నాకు చూపిస్తాడేంటి అని వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. రాష్ట్రం అంతా ఒకటే వాతావరణం. అసలు అంబేద్కర్ జిల్లాగా పెట్టారు కదా కోనసీమ జిల్లా. ఏమో వాళ్ళ ప్రజాప్రతిని పిలిచి మాట్లాడి వాళ్ళ అంగీకారం పెడితే పోయేది కదా. అంబేద్కర్ గారు లాంటి మహానుభావుని ఒక జిల్లాకు పేరు పెట్టి పెద్ద విధ్వంసం చేయించుకున్నావు కదా. సమాజంలో అలాంటి వాతావరణం తెచ్చుకోవాలన్నా ఆ రోజన్నా నువ్వు తెలుసుకున్నావా సమాజం ఎలా ఆలోచిస్తుందా? మరి ఈ రోజు ఏమైంది? అంబేద్కర్ గారు విగ్రహం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే, అది వైసీపీ హయాంలోనే ఏర్పాటైంది. స్మృతివనము 100 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని 400 కోట్లు
ఇప్పుడు ఈరోజు అంబేద్కర్ విగ్రహం కింద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరుని తొలగిస్తూ పెద్ద ఒక విధ్వంసం చేశారని వాళ్ళ ఆరోపణ. మీరు ఒకటి ఆలోచించండి, ఒక పెద్ద ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు గారు జవహర్లాల్ నెహ్రూ గారు కట్టాడు. ఏముంటే జవహర్లాల్ నెహ్రూ గారు బోర్డు ఉంటుంది, ఇందిరాగాంధీ ప్రారంభించిన బోర్డు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు బోర్డు ఉంటుంది. అంతేగాని అసలు ఆ ప్రాజెక్టు మొత్తం మీద లైటింగ్ వేస్తే నాగార్జున సాగర్ మీద ఇందిరాగాంధీ పేరుందనుకోండి, ఎట్లా ఉంటుంది అది? నువ్వు అంబేద్కర్ అనేది ఒక స్ఫూర్తి ప్రదాత, సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు ఒక గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన పేరు దగ్గర నువ్వేం రాసుకోవాలా? సామాజిక తత్వవేత్త బిఆర్ అంబేద్కర్ విగ్రహం కింద ఎక్కడో ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో మంచి బోర్డులో సీఎం గారి పేరు ఉంటుంది. నీకు అక్కడ ఆయన పేరు కంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహం అది, లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహం? నీకు అంబేద్కర్ విగ్రహం సరిగ్గా కనిపించదు నైట్ పోతే, మీకు జగన్ గారి పేరు మాత్రం మెరిసిపోతూ ఉంటుంది. దానికి ఏదో డిజిటల్ టెక్నాలజీ ఏదో వాడారు దాన్ని. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు, ఎవరో ముఖ్యమంత్రి ఫలానా రోజు వెళ్తూ ఉంటారు. ఏంటి అది సంకేతం ఏంటి? ప్రజలు వెళ్తూ ఉంటారు, ఏంటి సంకేతం? అంబేద్కర్ నీ ఒక్కటి సొత్తా? అన్ని పార్టీలు సొత్తు, ఆయన ప్రజలందరూ సొత్తు. ఒక వీకర్ సెక్షన్ మనిషి కాదు అంబేద్కర్. దేశంలోని ప్రతి పౌరుడు గౌరవం ఆయన నలుచుకోవడం. అలా అందరి వాడిగా ఉంచాలి కానీ అలాంటి వ్యక్తి కొంతమందికి వ్యతిరేకం, కొంతమంది అనుకూలం అని నువ్వు మార్చడం వల్ల ఎంత నష్టం జరిగింది సమాజం, ఎంత విధ్వంసం జరిగింది సమాజం. దాన్ని చూసి నువ్వు కోనసీమ జిల్లా పేరు ద్వారా నువ్వు తెలుసుకోవద్దాను, నువ్వు ఇక్కడ మళ్ళీ అదే చేస్తావా విజయవాడలో? దాన్ని నీ పేరన్నా ఏమైనా బోర్డు మీద వేసుకున్నావా? ఆయన పేరు కంటే నీ పేరు, అది తప్పండి, అది కరెక్ట్ కాదు. అది ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని తెలుసుకోవాలి. మరి ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? అసలుకి ఓ సమాజ వర్గము అంతా కూడా వ్యతిరేకించింది కదా, అంటే సుదీర్ఘకాల పోరాట ఎడ్యుకేషన్ జరగాలి. వర్గీకరణ అనేది చాలా సుదీర్ఘమైన ఉద్యమం, అది 30 సంవత్సరాల పైచిలుగా జరుగుతుంది. దానిలో నేను కూడా నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. అది జరగాల్సిన సమాజంలో అట్టడుగు వర్గాలు మాకు న్యాయం కావాలని అడుగుతారు, దాంట్లో తప్పే ఉందాడా? మీరు ఒక గమనించండి, హిస్టరీలో మీకు ఇది మీడియా ద్వారా వెళ్ళాలి. ఆ మెక్డొనాల్డ్ అవార్డు అని ఉంది అంబేద్కర్ గారికి గాంధీ గారి మధ్య. అప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే అసెంబ్లీ సీట్లు ఉండాలంటే అందరికీ అసెంబ్లీ సీట్లు ఒకటే ఉంటే దళితులకు అన్యాయం జరుగుతుంది, దళితులు మాకు వేరుగా ఉండాలి అని చెప్పి అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని మెక్డొనాల్డ్ని అడిగాడు. అందరూ చాలామందితో మాట్లాడిన తర్వాత ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కాన్ఫరెన్స్లో నీకు అది మెక్డొనాల్డ్ అవార్డు కింద ఇచ్చారు. ఏమని ఇచ్చారు? దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు. ఇస్తే గాంధీ గారు పూనా ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేశాడు. దాన్ని పూనా ప్యాక్ట్ అంటారు. ఏంటది? గాంధీ గారు ఏమన్నాడు? అందరం కలిసి ఉండాలా, దళితులు వేరు కాదు, హిందూ సమాజంలో భాగమే దళితులు కూడా, మీకు ప్రత్యేక రిజర్వేషన్లు వద్దన్నాడు. కలిసి ఉండాలని గాంధీ అన్నాడు. అంబేద్కర్ గారు మేము వేరుగా ఉండాలి, మీతో కలిసి ఉంటే మాకు న్యాయం జరగదు అన్నాడు. అంటే ఏంటి అంబేద్కర్ గారి ఉద్దేశం ఏంటి? కలిసి ఉంటే మాకు ఏం జరగనివ్వరు, మీ పెత్తనే జరుగుద్ది అనే ఉద్దేశం అయింది. అలాగే వర్గీకరణలో నువ్వు 100% రిజర్వేషన్ ఉంటే నువ్వు 100%లో నువ్వు వెళ్లకుండా 15% నీకు ఎందుకు ఇచ్చారు? 15% ఎందుకు ఇచ్చారంటే నువ్వు 100% ఉంటే నీకు దక్కవు కాబట్టి, నీకు ఒక్కటి కూడా రాదు కాబట్టి. అలా నీ 15%లో నాకు దక్కట్లేదు కాబట్టి నాకు 6% 7% కావాలని నేను అడుగుతున్నాను. నేను తప్పే ఉన్నాడా? ఆ రోజు అంబేద్కరు గాంధీ గారి డిబేట్లో జరిగింది, ఈరోజు వర్గీకరణలో జరుగుతుంది ఒకటే. ఈరోజు అంబేద్కర్ని ఫాలో అయ్యేవాళ్ళే వర్గీకరణ వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ గారిని వ్యతిరేకించడం. గాంధీ గారు కూడా కలిసి ఉందామన్నాడు అందరూ. నీకు రిజర్వేషన్ వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశం రిజర్వేషన్లు వచ్చినప్పుడల్లా కలిసి ఉందాం, విడదీయొద్దు అంటారు. మండల్ కమిషన్ వచ్చింది, మురళీధర కమిషన్ వచ్చింది, ఎప్పుడు వచ్చినా దేశాన్ని విడదీస్తున్నారంటారు. మరి వాళ్ళ కింద వాడికి సహాయం ఎట్లా చేయాలి? లాస్ట్ పర్సన్కి ఎట్లా సహాయం చేయాలి? అందుకే కదా రిజర్వేషన్ వచ్చింది, అందుకే కదా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పెట్టింది. అది లాస్ట్ పర్సన్కి ఇస్తే మళ్ళీ ఇది అందుకున్నవాడు ఒప్పుకోరు. అందువల్ల వర్గీకరణ జరగాలి, న్యాయమైంది. బట్ అయితే వాళ్ళు చెప్తున్న గ్రీవెన్స్ కూడా ఏమైనా ఉంటే విని సార్ట్అవుట్ చేయాలి.